ఇప్పటి వరకు ఏ ఇబ్బంది లేదక్క. అగ్నిదేవ్ పూర్తిగా నా కంట్రోల్లోనే ఉన్నాడు. ఏంటి? లేదక్క, అతను పూర్తిగా మన కంట్రోల్లోనే ఉన్నాడు. అతను ఈ కేసులో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉంటే ఈ కేసు ఎప్పుడో ముగిసిపోయేది. మన దురదృష్టం అడ్డొచ్చి అంత పాడు చేశాడక్క. కానీ వాడి సంగతి నేను చూసుకుంటాను. ఇలా చూడు చార్లెస్, నా విషయంలో జరిగేవన్నీ నేను చూసుకుంటూనే వస్తున్నాను. తెలుసక్క. రాజకీయాల్లో కలల్లో వచ్చే శత్రువుని కూడా వెతికి పట్టుకొని చంపేస్తాను. లేకపోతే నేను అనుకోని టైంలో టార్చర్ పెట్టేస్తుంటారు. నేను చూసుకుంటాను. నువ్వు బానే చెప్తున్నావు. రేపు వాడు నన్నేదైనా టార్చర్ పెట్టాడనుకో, నువ్వు కూడా వాడితో కలిసి శిక్ష అనుభవించాల్సి. ఏంటక్క పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? మీ వెనుకున్న నెట్వర్క్ని కనిపెట్టకుండా మీ వరకు ఎవరు రాలేరు కదక్క. ఇదంతా జరిగే పనేనా? కంగారు పడకండక్క, నేను చూసుకుంటాను. సరే సరే, గమనిస్తూనే ఉంటానుగా. హే, నిన్న రాజా గురించిన మీమ్స్ అని వేమన్నానే, ఏం చేసావు? The memes have been uploaded in all social media and online platforms. ఏంటది? డబ్బాలు గులకరాలేసి ఆడించినట్టు డబ్బా ఏదేదో మాట్లాడుతున్నావు. తెలుగులో మాట్లాడడం రాదా? తెలుగులోనే మాట్లాడు. మీమ్స్ అన్ని ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఆల్రెడీ 40,000 అకౌంట్స్కి షేర్ చేశాను. రేపు పొద్దున కల్లా 1 lakh రీచ్ అయిపోతుంది. సరే, లేవరా, ఎవరా నేను పంపించింది? కమిషనర్ సార్, అగ్నిదేవ్ దగ్గర ఎటువంటి ఎవిడెన్స్ లేదు. అంతా క్లియర్ చేశాను. ఓకే ఓకే. చెప్పరా గురు, ఇక్కడంతా ఏదేదో జరిగిపోతుంది. గురు, జరిగింది. సూర్యని హాస్పిటల్లో చంపేశారు గురు. ఏంటో అంటున్నావు? అలా ఎలా జరిగింది?